సరళ, నా స్నేహితురాలు పింకీ ఉంది తెలుసు కదా. తను నాతో ఏం చెప్పిందంటే ఈసారి దీపావళికి ఏదైతే ముహూర్తం వస్తుందో ఆ ముహూర్తంలో నక్షత్రాల పొజిషను చాలా అద్భుతంగా ఉంది అని. అలాంటి ముహూర్తం మళ్ళీ 50 ఏళ్ల తర్వాత వచ్చిందని. కానీ అత్తయ్య, ప్రజ్ఞ లేకుండా మనం జరుపుకునే మొదటి దీపావళి కూడా ఇదే అవుతుంది కదా అత్తయ్య. కానీ అభి కొన్ని రోజులుగా నా దగ్గర అసలు ఏమీ లేదని నాకు అనిపిస్తుంది. ఐ ఫీల్ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అభి. నాకు సూపర్ మోడల్ అవ్వాలని లేదు అభి. నేను నీకు భార్య కావాలనుకుంటున్నాను. నాన్నమ్మేమో కళ్ళజోడు లేకుండా ఉండలేదు, నేనేమో నాన్నమ్మ లేకుండా ఉండలేను, తనేమో నేను లేకుండా ఉండదు. మేమందరం కలిసి ఉండటం కూడా కుదరదు. ఎందుకో తెలీదు. ఒక రాక్ స్టార్ లైఫ్ ఇలాగే ఉంటుందా? బావగారు, మీరు బయట ఎందుకు ఉండిపోయారు? లోపలికి పదండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి. నానమ్మా, నేను చూడు ఎవరిని తీసుకొచ్చాను. అరే అభి, బాబు అభి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి అభి బాబు, కూర్చోండి. నీకెక్కడ కనిపించారే? పెద్దమ్మ గేట్ దగ్గర కనిపించారు. కూర్చోండి మీ కూర్చోండి. మాటలు దొంగతనంగా వింటున్నారని నాకు అనిపించింది. అదేం లేదు. బహుశా ప్రజ్ఞక్క తన గురించి మనకి కంప్లైంట్ చేస్తుంది అనుకుంటున్నారేమో. ఓసిపిచ్చిదానా, తను మనకేమని కంప్లైంట్ ఇస్తుంది? తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అభి గురించి ఎంతో గొప్పగా చెప్తోంది. ప్రజ్ఞ నిన్ను ఎంత గొప్పగా పొగుడుతుందంటే బాబు, నీకున్న ఫ్యాన్స్ నీ పాటలు విని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. ప్రజ్ఞ అంతకన్నా ఎక్కువగా పొగుడుతోంది. ఎంతైనా అభిబాబు పొగడ్తలకు అర్హుడే కదా, అందుకని ప్రజ్ఞ తన అంతగా పొగుడుతుంది. అవునా ప్రజ్ఞక్క, ప్రజ్ఞ, నువ్వు ఒక పని చేయి తల్లి. వెళ్ళి అభి కోసం మంచినీళ్ళు తీసుకురా. టీ మాత్రం స్వయంగా నా చేతులతో నేనే చేస్తాను. వెళ్ళు. ఇంకా అభిబాబు, ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? ఆంటీ, ఇంట్లో అందరూ బానే ఉన్నారు. మీలాంటి కొడుకు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలు రావు కదా. మీకు తెలుసుగా, ఈ కాలంలో ఎవరు ఎవరికి సహాయమే చేయడం లేదు. దూరంగా ఎక్కడో నిలబడి తమాషా చూస్తూ ఉంటారు. కానీ మీరొక పెద్ద రాక్ స్టార్ అని కూడా ఆలోచించలేదు. ముందుకొచ్చి మాకెంతో సహాయం చేశారు. మీరు ఏవైతే సమస్యలు వచ్చాయో వాటన్నింటినీ తొలగించేశారు. మీ ప్లేస్లో మా వాళ్ళెవరైనా ఉంటే సహాయం చేసేవాళ్లే కాదు. మీరు మరీ ఎక్కువ పొగుడుతున్నారు. మీరు చేసిన సహాయం మీకు గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ దీనికి మేము మీకు జీవితాంతం రుణపడి ఉండిపోయాం బాబు. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. మీరు మా కోసం ఎంతో చేశారు. ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలని నాకు అనిపిస్తోంది. మీరు తప్పుగా అనుకోకపోతే చెప్పనా? చెప్పండి. ముందు నీళ్లు తాగండి. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ. కూర్చున్నావా? మీకైతే తెలుసు కదా బాబు, నా ఇద్దరు కూతుళ్ళు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. ఎప్పుడూ కొడుకుంటే బాగుండని నాకు అనిపించలేదు, కానీ మన సమాజమే అలాంటిది బాబు. ముందొకటి వెనుకొకటి మాట్లాడుతూనే ఉంటారు అందరూ, ఒక కొడుకుంటే చాలా బాగుండేది అని. కానీ మీరు మా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నేను ఈ ప్రపంచానికి అంతటికీ ఎంతో గర్వంగా చెప్తూ వస్తున్నాను, నాకు కూడా ఒక కొడుకున్నాడు అని. అభి రాక్ స్టార్, నా అల్లుడు. మీకు తెలుసా బాబు, అందరూ మీ పాటలు విని చాలా చాలా సంతోషిస్తుంటారు, కానీ నాకు మాత్రం కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి బాబు. మీరొక చేత్తో నా కూతురు చెయ్యి అందుకున్నారు, అలాగే మరొక చేత్తో నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఎప్పుడు మాకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నారు. నేను అందరికీ ఈ విషయం గనక చెప్పానంటే అందరూ కుళ్ళుకుంటారు. నాకు మంచి అల్లుడు కావాలని కోరుకుంటే మంచి కొడుకునిచ్చాడా భగవంతుడు. మీరు నా కడుపున పుట్టకపోవచ్చు, కానీ బాబు మీతో అయితే బంధం ఏర్పడింది కదా. మీరు మా కుటుంబం కోసం ఏదైతే చేశారో దాని తర్వాత నేను మిమ్మల్ని నా కొడుకు కంటే ఎక్కువగా అనుకుంటున్నాను బాబు. అయ్యో బాబు, కాస్త మంచి నీళ్ళు తాగు. అయ్యో, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను.